ఖమ్మం మున్నేరు చెక్ డ్యాం కూల్చివేతను నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు మున్నేరు బ్రిడ్జిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చెక్ డ్యాం కూల్చివేత విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొండి వైఖరితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి తుమ్మలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. కుమార్ గారి నాయకత్వం అక్రమంగా కూల్చేసిన చట్టాన్ని వెంటనే ప్రకాశ్ నగర్ చెక్ డ్యాం కూల్చివేతను ప్రజలకు మంచినీళ్ళు లేకుండా స్థానిక మంత్రి కుట్ర వైఖరిని ప్రజా వ్యతిరేక మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. ప్రజా వ్యతిరేక మంత్రి వెంటనే త్రీ టౌన్ ప్రజలకు తాగునీరు కరువు చేసిన మంత్రి, త్రీ టౌన్ ప్రజలకు మంచినీరు తాగునీరు అవకాశం లేకుండా చేసిన మంత్రి వెంటనే నిర్మించాలి. ప్రకాశ్ నగర్ చెక్ డ్యాం ను వెంటనే నిర్మించాలి. ప్రకాశ్ కూల్చివేతలను కాంగ్రెస్ పార్టీ కూల్చివేతలను మున్నేరు చెక్ డ్యాం ను వెంటనే జై పువ్వాడ, జై కేసీఆర్, జై కేసీఆర్, కేటీఆర్, జై కేటీఆర్. కుమార్ గారి నాయకత్వం ఖండించండి. ప్రకాశ్ నగర్ చెక్ డ్యాం కూల్చివేతను ఖండించండి. ప్రకాశ్ నగర్ త్రీ టౌన్ ప్రాంత ప్రజల దాహర్తిని తీర్చినటువంటి చెక్ డ్యాం, త్రీ టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి సాగు భూములకి నీళ్లు అందించినటువంటి చెక్ డ్యాంని ఇవాళ ఖమ్మం శాసనసభ్యులు ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు దారుణంగా అడ్డగోలుగా 7,50,00,000 ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఇవాళ ఇక్కడ ఈ చెక్ డ్యామ్ను కూలగొట్టడం జరిగింది. ముంపు పేరుతోటి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా కేసీఆర్ గారి పేరు ఆనవాళ్లు లేకుండా చేస్తానని చెప్పి ఏ విధంగా శపథాలు చేస్తూ ఉన్నాడో, మరి ఆయన చేసినటువంటి శపథాలని వారసత్వంగా అందుకున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మంలో ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ గారి పేరును ఆనవాళ్ళు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉంటే ఏళ్ల తరబడి 60 ఏళ్ళు కావస్తూ ఉంది చెక్ డ్యాం కట్టి పంపింగల్ రోడ్లో. అది ఇవాళ ఈ ప్రకాశ్ నగర్ దగ్గర ఉన్నటువంటి చెక్ డ్యాముని రెండింటిని కూడా కూల్చివేసి ఈ త్రీ టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు నీళ్లు అందకోకుండా అరిగోసపడతా ఉన్నారు. ఒక పక్క వాతావరణ శాఖ ఎలినో ప్రాబ్లం ఉంది, వర్షాలు పడవు, సాగునీటికి తాగునీటికి ఇబ్బంది అవుతుందంటే ముఖ్యమంత్రి ఏమో ప్రాజెక్టులో ఉన్నటువంటి నీళ్లను రైతులకు అందించడంలో విఫలం,
ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఏమో ప్రజలకు మంచినీళ్ళు అందించడంలో విఫలమయ్యే విధంగా ఇవాళ చెక్ డ్యాములను కూలగొడతా ఉన్నాడు. ఏదనంటే ఈ ముంపు ప్రాంతం దీనివల్లనే మునుగుతూ ఉందని చెప్పి కారణాలు చెప్తా ఉన్నారు. ఎన్నడో ఏరు వచ్చినప్పుడల్లా వరదలు వస్తూనే ఉంటాయి. ఈ ఖమ్మం ప్రజలకు తెలుసు. వాటి అన్నిటినీ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేకపోయినా 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నటువంటి మంత్రిగా పనిచేసినటువంటి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఈ ఖమ్మం ప్రజల్ని ఈ మున్నేరు ప్రవాహిక ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి పేదల్ని కాపాడటం కోసం ఆనాడే 600-700 కోట్ల రూపాయలని మరి వెచ్చించి మున్నేరుకు ఇరువైపులా సీసీ వాళ్ళు నిర్మించాలని నిధులు పట్టుకురావడం జరిగింది. మీరు తీసుకొచ్చినటువంటి నిధుల్ని సకాలంలో పని చేయించడం చేతగాక 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ నత్తనడకన పనులు సాగిస్తూ ఏం చేయాలో అర్థం కాక ప్రజా వ్యతిరేకం మనం ఏ విధంగా ఈ ప్రజల నుంచి తప్పించుకోవాలి ఈ వ్యతిరేకత నుంచి అని చెప్పి ఇవాళ కుంటి సాకుతోటి దీన్ని కూలగొడతారు. ఇవాళ 3 టౌన్ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? కింది స్థాయిలో తిట్టి ఆరిపోసుకుంటారు. మాకు నీళ్లు అందించినటువంటి ఈ చెక్ డ్యాముల్ని కూలగొట్టడం ఏంటి, ఇంత దారుణాన్ని కొడిగట్టడం ఏంటి అని చెప్పి మేము తుమ్మల నాగేశ్వరరావు గారిని ఒక్కటే అడుగుతా ఉన్నాం. పాలేరు నియోజకవర్గంలో ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో మీరు మంత్రిగా పనిచేసినప్పుడు 90 లక్షల రూపాయలతోటి మీరు రూరల్ మండలంలో 5 బ్రిడ్జిలు కట్టారు. 5 బ్రిడ్జిలకు కూడా కింద చెక్ డ్యాములు కట్టారు. మరి ఈరోజు ఆ చెక్ డ్యాములు అడ్డం రాలేదా వరదకి? వరద ఏమన్నా ఇటు నుంచి వస్తుందా? పైనుంచే వస్తుందిగా. ఆకేరు మున్నేరు అన్నేర్లు కలుపుకొని వరద మొత్తం పైనుంచే వస్తూ ఉంది. వరద ఇటు నుంచే రావట్లే. మరి అవి కూలగొట్టుకుంటూ రావాలి కదా ముందు. తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు పాలేరులో ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉన్నాడు. మీకు వాటిని పోయి కూలగొట్టే దమ్ముందా? కూలగొట్టురండి. ఇక్కడ ఏమీ లేదు, అడిగేవారు లేరు, ప్రశ్నించేవారు లేరు. అన్ని పార్టీలు మేమే గంప కింద గుత్తాలా కంపేసుకున్నాం, ఎవరేం మాట్లాడాలని అనే ఉద్దేశంతో ఇందాక చెప్పిన విధంగా పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆనవాళ్ళు కూడా తూడ్చే దానిలో జరిగినటువంటి కుట్ర ఇది. మనం చూసాం 100 సంవత్సరాలు అవుతుంది మున్నేరు మీద నాయుడుపేట దగ్గర బ్రిడ్జి కాలవడ్లో, అవతల పక్క దానవాయగూడెం చెక్ డ్యామ్, యువతల పక్క పంపింగ్ రోడ్ దగ్గర చెక్ డ్యామ్. ఈ 2 చెక్ డ్యాముల మీద కట్టినటువంటి బ్రిడ్జి 100 సంవత్సరాలైనటువంటి బ్రిడ్జి చెక్కు చెదరలే. ఈరోజు దేనివల్ల ఏం కూలుతాయని చెప్పి చెక్ డ్యామ్ను గొలగొట్టారు. మీ చేతనైతే సకాలంలో సీసీ వాళ్ళ సైడ్ నిర్మాణం చేయండి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయండి. అది చేతగాక ఇవాళ తాగునీరు ఇచ్చేటువంటి డ్యాముని 7,50,00,000 ప్రజాధనాన్ని వృధా చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి శిలాపలకం ఏం చేసింది? పువ్వాడ అజయ్ కుమార్ గారు శంకుస్థాపన చేసింది, ప్రారంభోత్సవం చేసిన శిలాపలకాన్ని కూడా దూడ్చిపెట్టారు కదా. ఆ రోజు ఈ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో వరదలు వస్తే అడుగున్నారా జరిగింది. ఇది 2009లో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు కట్టిన ఫ్లైఓవర్ ఏది? ఆ రోజు పదవీకాలం అయిపోతూ ఉంది, మళ్ళీ ఎలక్షన్లు వస్తే ఏం జరిగిద్దో అన్నట్టు ఆలోచన మీద 9 నెలల్లో కాంట్రాక్టర్లను ఉరికిచ్చి మరీ కట్టించిన ఫ్లైఓవర్. ఆ రోజు మీతోటే ఉన్నాం కదా మేము, ఓపెనింగ్ కూడా మీతో పాటే ర్యాలీగా ఆ రోజు టీడీపీలో ఉండి ర్యాలీగా నడుచుకుంటూ ఉరుకులు తీస్తూ మీ జీప్ ముందు వచ్చినాం మేము. నాణ్యత లేక ఇది కట్టారా? దీన్ని కప్పిపుచ్చుకోవడం దాన్ని కూలగొట్టారా? మీరే ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ 7,50,00,000 ప్రజాధనాన్ని వృధా చేసినందుకు మీరు సమాధానం చెప్పాలి ప్రజలకి. డిజాస్టర్ మేనేజ్మెంట్కి కలెక్టర్ చైర్మన్గా ఉంటే ఇరిగేషన్ అధికారులు అయ్యా అది ఎటువంటి అడ్డం లేదు, దాన్ని కూలగొట్టకూడదని చెప్తే వాళ్ళ నివేదిక అడిగితే వాళ్ళు ఈ విధంగా చెప్పారు. చైర్మన్గా ఉన్నటువంటి కలెక్టర్ని అడ్డం పెట్టుకొని ఆయన మెడ మీద కత్తి పెట్టి కూలుస్తావా లేదా అని చెప్పి ఈరోజు కూలగొట్టినటువంటి పరిస్థితి. ఇంతటి దారుణానికి ఒడిగట్టాల్సిన అవసరం ఏంది? బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మీరు చేస్తున్నటువంటి ఒక్కొక్క దౌర్జన్యాన్ని ఎలిగెత్తి ప్రజలకు చాటి చెప్పే దానిలో ఇవాళ ఈ గులాబీ జెండా వేసుకున్న ప్రతి సైనికుడు రోడ్డు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు పెట్టే అక్రమ కేసులకి బెదిరింపులకి లొంగేటోడు ఎవ్వడు లేడు. ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం. తిరిగి ఆ చెక్ డ్యామును నిర్మించేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేస్తుంది ప్రజల పక్షాన అని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు ఖమ్మం 3 టౌన్లోని ప్రకాష్ నగర్ చెక్ డ్యామ్
మరియు కొన్ని ఏళ్ల క్రితం కట్టినటువంటి పంపింగ్ వెల్ రోడ్ చెక్ డ్యామ్ ఈ రెండు కూడా ధ్వంసం చేయడంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిరసన తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే చాలా విజన్ తోటి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ప్రతి ప్రాంతం తెలిసిన వ్యక్తిగా గోదావరి జలాల్ని కృష్ణా జలాలు కలుపుతూ సీతారాం ప్రాజెక్ట్ని ఖమ్మంకి అందిస్తున్న సందర్భంలో ఎండాకాలం కూడా బ్రహ్మాండమైనటువంటి నీటి వసతి ఉన్న సందర్భంగా చెక్ డ్యామ్లు కట్టినట్లయితే బోర్వెల్లలో కానీ బావులలో కానీ చక్కని నీరు వస్తుందనే ఉద్దేశంతో ఈ చెక్ డ్యామ్ను పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మున్నేరుపై దాదాపు 6 చెక్ డ్యామ్లు కట్టారు. ప్రత్యేకంగా మొదటి నుండి కూడా 3 టౌన్ ప్రాంతానికి అన్ని విధాలుగా నష్టం జరుగుతున్న సమయంలో ఈ ప్రాంతంలో పువ్వాడ అజయ్ కుమార్ గారు కేసీఆర్ గారి సహకారంతో దాదాపు 8 కోట్ల రూపాయలతోటి ఈ చెక్ డ్యామ్ నిర్మించడం జరిగింది. ఈ చెక్ డ్యామ్ వల్ల ఏదో వరద ముంపు కలిగిందనే వంకతోటి ఎటువంటి విచారణ జరపకుండా ఎటువంటి ఇరిగేషన్ అధికారులతో సంప్రదించకుండా ఇవాళ డిజాస్టర్ మేనేజ్మెంట్ పేరుతో కేసీఆర్ గారి మూలాలు లేకపోతే పువ్వాడ అజయ్ కుమార్ గారి మూలాలు ఇక్కడ కూడా ఉండకూడదనే ఉద్దేశంతో ఇవాళ ధ్వంసం చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రాంతంలో ఈరోజు బోర్వెల్లో 300 అడుగులు పోతే తప్ప నీరు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే దీని మీద 3 టౌన్కి నీటి వసతిని కల్పించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.